సో తనేమైనా మాట్లాడడానికి ఇష్టపడుతుందంటారా? మాట్లాడతానంది అమ్మాయి. హ్మ్. అసలు అమ్మాయి ఏం భయపడే అమ్మాయి కాదు నిజంగా. అప్పుడు భయపడింది గానీ ఆ టెన్షన్ ఉంది గానీ, చాలా ధైర్యంగా ఉంటదసలు హ్మ్. కొన్ని విషయాల్లో. ఇప్పుడు గూడా నేను మాట్లాడేస్తానంటుంది ఆ అమ్మాయి. హ్మ్. నాకు వద్దంటే ఇక మదరు ఎట్లా పేరెంట్స్ ఉంటది గదా! మరి అదేలెండి. ఇప్పుడు చిన్న షుగర్ అయినా వయసు అసలు షుగర్ 50, పెళ్లి 60 అవ్వాలి. 50, 60 సంవత్సరాల వాళ్ళే షుగర్ ఉందని చెప్పరు. హ్మ్. వాళ్ళు రివర్స్ అయినా గూడా చెప్పరు. మరి. అసలు షుగర్ ఉందని చెప్పరు వాళ్ళు. అసలు ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిసుంటది. అక్కడ మేము ఆ పేరెంట్స్ మేము అనుకున్నది ఏందంటే, సరే వద్దు అట్లా రిస్క్ వద్దులే. మళ్ళీ అమ్మాయి అంత చదవటానికి పోతది అంత ఎందుకని ఒక మాస్క్ తోటి చెప్పమని చెప్పాము. ఓకే. ఇప్పుడు అట్లా మాస్క్ తోటే లైన్‌లోకి తీసుకొని మనం మాట్లాడొచ్చు. రైట్. మాట్లాడదాం సార్ అయితే. హ్మ్. హాయ్ మా! రాబోయే కాలానికి కాబోయే డాక్టర్ నువ్వు. సో, ఇప్పుడైతే హ్యాపీ సార్ దగ్గర నుంచి స్టోరీ తెలుసుకున్నాను. కంప్లీట్‌గా రివర్స్ అయింది. యూ ఆర్ వెల్ హ్యాపీ, హెల్తీ అని తెలిసిన తర్వాత. బట్ నిన్నెందుకు డిస్టర్బ్ చేయాల్సొచ్చిందంటే, ఈ ప్రాసెస్ నీ జర్నీ చాలా మందికి అక్కడ హెల్ప్‌ఫుల్ అవుతది. నీ ఏజ్ పిల్లలు గానీ, నీకన్నా చిన్నవాళ్ళు కానీ, నీకన్నా పెద్దవాళ్ళకి కానీ చాలా కామన్‌గా వస్తుంది. బట్ ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. మనం ట్రై చేయొచ్చు. ఎన్నో లక్షలు, వేలు ఖర్చు పెడతాము. మన హెల్త్ కోసం మనం ఒక రూపాయి వెచ్చిస్తే గనక 10 రెట్లు మనకు రిటర్న్ వస్తుంది అని తెలుస్తుంది అని చెప్పి నేను కొంచెం డిస్టర్బ్ చేయాల్సొచ్చింది. బట్ యెస్ థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందుకొచ్చినందుకు.